ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో 3 రోజుల పాటు జరిగే సెమికాన్ ఇండియా 2024ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభిస్తారు. బుడమేరులో ఆక్రమణలను తొలగించేందుకు ఆపరేషన్ బుడమేరును చేపడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వరద పరిస్థితిని పరిశీలించేందుకు కేంద్ర నిపుణుల బృందం ఇరు రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల నిధుల వాటాను 50% పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక సంఘాన్ని కోరారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి కొట్టుకువచ్చిన పడవలను వెలికితీసే ప్రక్రియ కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వార్తల వివరాలు. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో 3 రోజుల పాటు జరిగే సెమికాన్ ఇండియా 2024ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభిస్తారు. సెమీ కండక్టర్ భవిష్యత్తును రూపొందించడం అనే ఇతివృత్తంతో ఈ సమావేశాలను ఈ రోజు నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు నిర్వహించనున్నారు. సెమీ కండక్టర్ రూపకల్పన, తయారీకి భారత్ను గ్లోబల్ హబ్గా మార్చేందుకు సెమికాన్ ఇండియా 2024 దోహదపడనుంది. ఇలా ఉండగా ఢిల్లీలో నూతనంగా ఏర్పాటైన అనుసంధాన్ జాతీయ పరిశోధన ఫౌండేషన్ తొలి పాలక మండలి సమావేశానికి ప్రధానమంత్రి నిన్న అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ అంతర్జాతీయ సమస్యలకు స్థానిక పరిష్కారాలు కనుగొనాలని పేర్కొన్నారు. పరిశోధన, ఆవిష్కరణల కోసం వనరుల వినియోగాన్ని శాస్త్రీయంగా పర్యవేక్షించాల్సిన అవసరముందని అన్నారు. పరిశోధన అభివృద్దిలో ప్రగతిని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ఒక డాష్బోర్డు రూపొందించాలని, ప్రతి రంగంలో నిపుణుల జాబితాను సిద్దం చేయాలని సూచించారు. బుడమేరులో ఆక్రమణలను తొలగించేందుకు ఆపరేషన్ బుడమేరును చేపడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నిన్న పర్యటించి బుడమేరు గండ్లు పూడ్చిన ప్రదేశాలను పరిశీలించారు. గండ్లు పడిన తీరు, వరద ప్రవాహం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ నష్టాన్ని అంచనా వేసి ప్రతి ఒక్కరికి పరిహారాన్ని అందించే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. వరదల కారణంగా పాడైపోయిన గృహోపకరణాలను మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ బుడమేరు డ్రైన్ పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. బుడమేరు ఆపరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. కంపెనీలతో కూడా మాట్లాడాను, ఏజెంట్స్ అందరినీ పిలిపించాను. స్పేర్ పార్ట్స్ అన్ని 50% వరకు మేము సబ్సిడీ ఇస్తామంటే 100% ఇవ్వగలిగితే ఇవ్వండి. CSR ఫండ్స్ వాడండి. వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చాను. ఒకసారి వర్షానికి తడిసిపోతే 90% పాడైపోతాయని చెప్పారు. మీకున్నటువంటివన్నీ రిపేర్ చేసేదానికి అవకాశం ఉందని చెప్పారు. అవన్నీ కూడా చేపించి మళ్లీ నార్మల్ లైఫ్ వచ్చే వరకు ప్రజలకు అండగా ఉంటామని చెప్పి మరొకసారి అందరికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు. ఇలా ఉండగా ముఖ్యమంత్రి ఈరోజు ఏలూరు, కాకినాడ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్లో వరద పరిస్థితిని పరిశీలించేందుకు కేంద్ర నిపుణుల బృందం ఈరోజు, రేపు రాష్ట్రంలో పర్యటిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా తెలిపారు. హోంమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ నేతృత్వంలోని బృందంలో జాతీయ రహదారుల శాఖ చీఫ్ ఇంజనీర్ రాకేష్ కుమార్, ఆర్థిక శాఖ సలహాదారు ఆర్బి కౌల్, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ డిప్యూటీ కార్యదర్శి ప్రదీప్ కుమార్, జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం శాస్త్రవేత్త SVSP శర్మ తదితరులు ఉన్నారని తెలిపారు. పర్యటనలో భాగంగా ఈరోజు తాడేపల్లిలోని విపత్తుల శాఖ కార్యాలయంలో కేంద్ర బృందం సమావేశం కానుందని చెప్పారు. అనంతరం కృష్ణా, బాపట్ల జిల్లాలో పర్యటించి నష్టాన్ని అంచనా వేస్తారని వివరించారు. అలాగే రేపు NTR, గుంటూరు జిల్లాల్లో కేంద్ర నిపుణుల బృందం పర్యటించనుందని ఆర్పి సిసోడియా పేర్కొన్నారు. తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఈరోజు కేంద్ర బృందం రాష్ట్రానికి రానుంది. 6 సభ్యులతో కూడిన ఈ బృందానికి కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి కర్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వం వహించనున్నారు. ఈ బృందంలో KP సింగ్తో పాటు కేంద్ర ఆర్థిక, వ్యవసాయ, రహదారులు, గ్రామీణాభివృద్ది శాఖలకు చెందిన అధికారులు పర్యటిస్తారు. ఈ ఉదయం కేంద్ర బృందం తెలంగాణలో తీవ్ర వరద నష్టం సంభవించిన ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలతో పాటు ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులతో చర్చించి నష్టాన్ని అంచనా వేయనుంది. పర్యటనలో భాగంగా కేంద్ర బృందం తెలంగాణలో వరద నష్టం పరిస్థితులను అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ,
సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ను వీక్షించండి. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల నిధుల వాటాను 50% పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక సంఘాన్ని కోరారు. నిన్న హైదరాబాద్లోని ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్థిక సంఘానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణను ఫ్యూచర్ స్టేట్గా పిలుస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి 6.85 లక్షల కోట్ల రూపాయల రుణాలు ఉన్నాయని తెలిపారు. ఆదాయంలో అధికంగా రుణాల చెల్లింపుకే వెచ్చించాల్సిన పరిస్థితి ఉందని, రుణ సమస్య పరిష్కారానికి తగిన సహాయం, మద్దతు ఇవ్వాలని, అదనపు ఆర్థిక సాయం చేయాలని కోరారు. తెలంగాణను ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని, దేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో తమ వంతు బాధ్యత నెరవేరుస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జన వేడుకలపై తెలంగాణ ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 2021లో రూపొందించిన మార్గదర్శకాలనే పాటించాలని సూచించింది. మట్టి, పర్యావరణహిత విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేయాలని హైకోర్టు తెలిపింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను హైదరాబాద్ మహానగరపాలక సంస్థ జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన కృత్రిమ నీటికుంటలోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి కొట్టుకువచ్చిన పడవలను వెలికితీసే ప్రక్రియ కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గత రాత్రి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవల వెలికితీత పనులను మంత్రి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోట్లు వెలికి తీసేటువంటి ప్రక్రియను కూడా ఇంకా వేగవంతం చేసేటువంటి విధంగా విశాఖపట్నం నుంచి కూడా డ్రైవింగ్ టీం మరి వచ్చి దాన్ని కట్ చేసి వెయిట్ తగ్గేటువంటి విధంగా తీయడానికి అవకాశం ఉంటుంది. ఆ రకమైన ప్రయత్నం. అదేవిధంగా ఎయిర్ బెలూన్స్ కూడా తీసుకుని దగ్గర 10 టన్నులు వెయిట్ ని తీసుకుంటుందని చెప్తూ ఉన్నారు. ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బోట్లని కూడా తీసేటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పి తెలియజేస్తాం. సాధ్యమైనంత వరకు సాయంత్రానికి క్లియర్ అయిపోతుందని ఆశిస్తూ ఉన్నాం. ఆకాశవాణి విశ్రాంత సీనియర్ అనౌన్సర్, రచయిత, సంగీత దర్శకులు ఈమని కృష్ణశాస్త్రి నిన్న విజయవాడలో మృతి చెందారు. 1990 సంవత్సరంలో కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రంలో జూనియర్ అనౌన్సర్గా ఉద్యోగంలో ప్రవేశించి ఆ తరువాత విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ ఆకాశవాణి కేంద్రాల్లో అనౌన్సర్గా విధులు నిర్వర్తించారు. ఆయన రూపొందించిన శివతాండవం, సుప్త జగతి, మహార్ణం వంటి సంగీత రూపకాలకు ఆకాశవాణి వార్షిక జాతీయ బహుమతులు పొందారు. తెలుగు చలనచిత్ర సంగీత దర్శకులపై కృష్ణశాస్త్రి రూపొందించిన సినీ వినీలాకాశంలో అనే ధారావాహిక శ్రోతలను విశేషంగా అలరించింది. గాయకులుగా, సంగీత దర్శకులుగా ఆకాశవాణికి సేవలందించిన కృష్ణశాస్త్రి మృతి పట్ల విజయవాడ ఆకాశవాణి కార్యాలయాధిపతి ఎం సోమేశ్వరరావు, కార్యక్రమ విభాగాధిపతి బి వెంకటేశ్వర్లు, అధికారులు, సిబ్బంది నివాళులర్పించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వరద పరిస్థితుల్ని ఆమెకు వివరించి వరద నష్టంపై మధ్యంతర నివేదికను అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయని తెలిపారు. వరదలపై మరో నివేదికను వారంలోపు అందజేస్తామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో 3 రోజుల పాటు జరిగే సెమికాన్ ఇండియా 2024 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభిస్తారు. బుడమేరులో ఆక్రమణలను తొలగించేందుకు ఆపరేషన్ బుడమేరును చేపడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరద పరిస్థితిని పరిశీలించేందుకు కేంద్ర నిపుణుల బృందం ఇరు రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల నిధుల వాటాను 50% పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక సంఘాన్ని కోరారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి కొట్టుకువచ్చిన పడవలను వెలికితీసే ప్రక్రియ కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.